ఈ మాజీ ఆర్సీబీ కెప్టెన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒకే రీల్ ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తుంది. 37 ఏళ్ల కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో న్యూ సీజన్ కోసం నెట్స్లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అదిరిపోయింది. ఎంతో అనుభవం ఉన్న కోహ్లీ చాలా ఫ్రెష్గా, కొత్తగా, స్టైలిష్ లుక్లో కనిపించాడు. ఇందులో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటి. అదేంటో కాదు, టాటూలంటే ఎంతగానో ఇష్టపడే విరాట్ ఇప్పుడు కొత్త టాటూతో చర్చనీయాంశంగా మారాడు. కోహ్లీ మోచేతుకున్న టాటూను ఒక్కసారి గమనిస్తే ఐపీఎల్ ట్రోఫీ 2026 ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టాటూపై చర్చ నడుస్తుంది. కోహ్లీ ఈ సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ట్రోఫీ కొట్టబోతుందని సంకేతం ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఈ టాటూ చూసిన ఫ్యాన్స్ కూడా ఈసారి మాదే టైటిల్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2025 సీజన్లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీపై కన్నేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్లో కోహ్లీ తన జట్టును బ్యాటింగ్లో ముందుండి నడిపించాడు. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్ల్లో 54.75 యావరేజ్తో 657 పరుగులు చేయడం చేసి తమ జట్టుకు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. వీటిలో 8 హాఫ్ సెంచరీలు ఉండడంతో పాటు 144.71 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లీ ఐపీఎల్ కెరీర్ చూసుకుంటే 267 మ్యాచ్ల్లో 259 ఇన్నింగ్స్లలో 8661 పరుగులు చేసి టోర్నీ లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. చివరిసారిగా న్యూజిలాండ్తో జరిగిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో ఆడిన కోహ్లీ 2 నెలల తర్వాత లండన్ నుంచి ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడబోతున్నాడు. కోహ్లీతో పాటు ఈ సీజన్లో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిలిప్ సాల్ట్, ఆస్ట్రేలియా హల్క్ టీమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్, ఇటీవలే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియాకు చెమటలు పట్టించిన జాకబ్ బెథెల్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో హేజల్వుడ్, భువనేశ్వర్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మలతో డీసెంట్గా కనిపిస్తుంది. ఈసారి కూడా ఆర్సీబీ అంచనాలకు తగ్గట్టుగా ఆడి టైటిల్ నిలబెట్టుకుంటుందా లేదా, ఒక్క సీజన్కే తమ ఆట అన్నట్టు చేతులెత్తేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.